దాన ధర్మాలు చేస్తూ ఉంటే శైతాన్ మీ మనసులో ఒక ఆలోచన వేస్తాడు. ఏమిటది? మనం దాన ధర్మాలు చేస్తే మన డబ్బులు అయిపోతాయేమో, మన ఆస్తులు కరిగిపోతాయేమో, మనము పేదవాళ్ళం అయిపోతామేమో అని శైతాన్ ఏం చేస్తుంటాడు? పిసినారితనాన్ని నూరిపోస్తూ ఉంటాడు ప్రజల్లో. కానీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? ఒకసారి అల్హాకుముత్ తకాసుర్ అని సూరే తకాసుర్ పూర్తిగా చదివారు. ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని సంపాదించాలి, పొందాలి అన్న ధ్యాసలో ప్రజలందరూ కూడా ఏమరుపాటులో పడిపోయారు. ఏమరుపాటులో పడిపోయిన తర్వాత ప్రజలేమనుకున్నారు? నా ధనం నా ధనం అంటున్నారు. కానీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, అబ్దుల్లా బిన్ షికర్ రజియల్లాహు అన్హు వారి కథనం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇబ్నే ఆదం మాలి మాలి మాలి. ఇబ్నే ఆదం సంతానం ఎవరైతే ఉన్నారో నా ధనం నా ధనం నా ధనం అంటుంటారు. కానీ వహల్లక యా ఇబ్నే ఆదం మిన్ మాలిక్, అసలు మీ ధనం అంటే ఏమనుకుంటున్నారు? మూడు విషయాలు మనవి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. ఇల్లా మా అకల్తా ఫఅఫ్నైత్, ఏదైతే మీరు భుజించారో అరిగిపోయిందో అది మీది. మొదటిది, ఏదైతే మనం తిని అరగొట్టేసామో అది మనది. రెండో విషయము అవ్ లబిస్తా ఫఅబ్లైత్, ఏదైతే మనం తొడిగామో అది మనది. మూడో విషయము అవ్ తసద్దక్తా ఫఅంజైత్, అల్లాహు అక్బర్, ఏదైతే మీరు ధర్మంగా ఇచ్చేశారో అది కూడా మీదే. ఈ మూడే మీవి. ఏదైతే తిన్నామో అది మనది, ఏదైతే తొడిగామో అది మనదే, ఏదైతే మనం దాన ధర్మము చేసేసామో అది కూడా మనదే. దాన ధర్మాలు చేయడం అంటే ధనాన్ని పోగొట్టుకోవడమో లేకపోతే ధనాన్ని అవజేయడమో కాదు, మన ధనాన్ని భద్రపరచడం. అల్లాహు అక్బర్, ఈ మూడే మనవి. ఎందుకని అంటే ఒకసారి ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా వారు ఇంట్లో ఒక మేకపోతును బలిచ్చారు. దైవప్రవక్త వారు కూడా అన్నారు. బలిచ్చిన తర్వాత దాదాపుగా ఆ మేకపోతు మాంసాన్ని అంతా కూడా సదహా చేసేసారు పేదవాళ్ళను. దైవప్రవక్త వారు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఆయిషా వారు తెలియజేస్తున్నారు, ఒక చేయి మాంసం మాత్రం మిగిలింది ప్రవక్త, మిగతా అంతా పనిచేశాము, మిగతా అంతా అయిపోయింది అనగానే వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఓ ఆయిషా, అలా చెప్పమాకు, మేకపోతు పూర్తిగా మిగిలే ఉంది, కేవలం ఒక చేయి మాత్రమే మిగలలేదు. అదేంటి దైవప్రవక్త అంటే, మనం ఏదైతే ఇచ్చేసామో అది పరలోకంలో భద్రంగా ఉంది, మన కోసం పుణ్యాలు అక్కడ సిద్ధమవుతూ ఉన్నాయి. చూసారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ గుండెల మీద చేవేసి మనం ఎప్పుడైనా మస్జిద్కి ఇచ్చేటప్పుడు కానీ, మదర్సాకి ఇచ్చేటప్పుడు కానీ, పేదవారికి ఇచ్చేటప్పుడు కానీ, నేను ఇస్తున్నటువంటిది రేపు పరలోకంలో నాకు మళ్ళీ తిరిగి దొరుకుతుంది అన్న ఆలోచనతో ఇస్తున్నామా, లేకపోతే అందరూ చెప్తున్నారు ఇస్తున్నారని ఇచ్చేస్తున్నామా? మన మనసులో ఉన్నటువంటి సంకల్పం నియతి ఏంటి? ప్రవక్త వారు అంటున్నారు, మనం ఏదైతే ఇచ్చేసామో అదంతా పరలోకంలో సేవ్ అయి ఉంది, పరలోకంలో భద్రపరచబడింది. మరి పరలోకంలో భద్రపరచుకోవడం కోసం మనం ఇస్తున్నామా లేదా అనేది పరిశీలన చేయాలి. ఎందుకని? మనం ఏదైతే ఇస్తున్నామో దాని వలన మన ఆస్తి తరగదు, దాని వలన మన యొక్క డబ్బులో ఎలాంటి కొరత ఏర్పడదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని తెలియజేశారు? సలాసున్ వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బియది ఇన్ కుంతు లహాలిఫన్ అలైహిన్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఎవరి ఆధీనంలో అయితే ప్రవక్త ముహమ్మద్ యొక్క ప్రాణాలు ఉన్నాయో ఆయన సాక్షిగా తెలియజేస్తున్నాను ఈ మూడు విషయాలు అని. మొదటి విషయం తెలియజేశారు తెలుసా? మానకసా మాలుమ్ మిన్ సదక, దాన ధర్మాలు చేయడం వల్ల సంపద అనేది తరగదు. ఇది అల్లాహ్ వాగ్దానం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, దాన ధర్మాలు చేయడం వల్ల సంపద అనేది తరగదు సోదరులారా. ఖురాన్ గ్రంథంలో కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. 34వ అధ్యాయం 39వ వాక్యంలో, వమా అన్ఫక్తుమ్ మిన్ షై ఫహువ యుఖ్లిఫుహు, అల్లాహ్ మార్గంలో మీరు ఏది ఖర్చు చేసినా ఆయన దానికి సంపూర్ణ ప్రతిఫలం పరలోకంలోనిస్తాడు, ఇహలోకంలోనిస్తాడు. కాబట్టి మనం ఏదైతే అనుకుంటున్నామో దాన ధర్మాలు ఇవ్వడం వల్ల మన ఆస్తి కరిగిపోతుందేమో అని ఎట్టి పరిస్థితుల్లో కరగదు సోదరులారా. ఇక్కడ మీ యొక్క ఈమాన్, విశ్వాసము, అల్లాహ్పై తవక్కల్, నమ్మకం మాత్రమే ఉండాలి. కావాలని పరిశీలన చేసుకోండి. ఎవరైతే సమాజంలో దాన ధర్మాలు చేస్తున్నారో ఒక్కళ్ళైనా చూపించండి, నేను దాన ధర్మాలు చేసి నా సంపద అంతా పోగొట్టుకున్నానండి అని. ఒక్కళ్ళు ఉండరు. వారు వ్యాపారంలో నష్టం రావచ్చు, స్నేహితులు మోసం చేయవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. కానీ నేను దాన ధర్మాలు చేయడం వల్లే నా సంపద అయిపోయింది అనేవారు ఉండనే ఉండరు. ఎందుకని? దాన ధర్మాలు మనం చేశామంటే అల్లాహ్ ఏం చేస్తాడు?
మనకు తెలియని విధంగా మన సంపదను పెంచేస్తాడు, బరకత్తి ప్రసాదించాడు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. సహాబాల యొక్క జీవితాన్ని పరిశీలన చేసిన ఇప్పుడు కూడా మీరెవరైనా సరే గడిచినటువంటి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఎవరెవరు దాన ధర్మాలు చేశారు, దాన ధర్మాలు చేసిన తర్వాత వాళ్ళ యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి అనే పరిశీలన చేయవచ్చు సోదరులారా. ఎందుకని అంటే అల్లాహ్ వాగ్దానం అనేది ఎప్పుడూ కూడా అసత్యం అవదు. అల్లా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే కేవలం నమ్మకం కావాలి అల్లాహ్ మీద. ఎలాంటి నమ్మకం అయితే సహాబాలు ఉంచారో అలాంటి నమ్మకం.